కన్యాదానం చేస్తే ఏమి ఫలితం అంటే మయా సహ దశపూర్వేషాం దశాపరేషాం మాతో పాటు మా ఒక వంశం వాళ్ళు మా తల్లి వంశం వాళ్ళు మా ఒక జన్మ నుంచి 10 జన్మాలు వెనక ఉండేటువంటి వాళ్ళు ఇంకా ముందు 10 జన్మాలు పుట్టేటువంటి వాళ్ళు ఎవరైతే అపరాధాలు చేసి ఏమైనా నరకంలో ఉంటే నరకం నుంచి ముక్తి శాశ్వతమైనటువంటి ఒక పుణ్యలోకాన్ని వాళ్ళు చేరతారు అని మత్స్యపురాణం చెప్పింది. ఆ రీతిగా అగ్నిష్టోమ అతిరాత్ర వాజపేయ గరుడ చేయన అని ఈ యాగాలని నువ్వు 100 మాట చేస్తే ఏ ఫలితమో కళ్యాణం చేస్తే ఆ ఒక ఫలితం కాదు. కాబట్టి ఈ ధర్మదత్తులు సేవాదత్తులు ప్రతి సంవత్సరము కూడా లోక కళ్యాణార్థంగా స్వామి వారికి కళ్యాణాన్ని ఏర్పాటు చేసినారు. అదే రీతిగా ఇప్పుడు ఈ కళ్యాణ కీర్తనలో వల్లీదేవిని వల్లి దేవసేన అమ్మవారిని సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆడ పోసి ఇస్తూ ఉన్నారు. అందరూ కూడా ఆ ఫలితమని భగవంతుడు మాకు అందరికీ కూడా అనుగ్రహం చేయలేదని ప్రార్థన చేయండి. మీరు కట్నకాలమైన వాళ్ళకు అడిగితే వాళ్ళ అమ్మవారి మాత్రం చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు కాదమ్మా మీరు వచ్చే కన్యాదానం చేయండి. మళ్ళీ అందరి పరంగా ధర్మకర్తలైనటువంటి శ్రీమతి అనురాధావళిలో శ్రీవారి మహారాజరాజు శ్రీ సుబ్రహ్మణ్య దంపతులు మా పరంగా మీ పరంగా సమస్త భగవత్ భక్తాదుల పరంగా కన్యాదానం చేస్తారు. అందరూ కూడా చేతులు జోడించుకొని బాగా భక్తిగా స్వామి వారిని ప్రార్థన చేయండి. కన్యాదానకాలే స్వామి ప్రీతి చెప్తే వినడో వాక్యము ఇష్టగత సంకీర్తనము అన్నవారు చేయండి. మాంగళ్యానికి పూజ చేసి అదైన తర్వాత కంకణ ధారణ మాంగళ్య ధారణ జరుగుతూ ఉంది. అందరూ కూడా బాగా ప్రార్థన చేసుకుని మొదటిగా సుబ్రహ్మణ్య నాగదేవత సర్వవాసుకిని ప్రార్థన చేయండి. మహాలక్ష్మి అమ్మవారిని బాగా ప్రార్థన చేయండి.
స్వామివారికి ఇక్కడ పూజ జరుగుతా ఉంటుంది. అందరూ కూడా చెప్పుకోండి, అందరూ చేతులు జోడించుకొని మా ప్రార్థన చేసుకోండి. అందరూ చెప్పుకోండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే మంగళే మంగళాధారే మాంగళ్యే మంగళప్రదే మమ జీవన ప్రకాశంచ మాంగళ్య మహాలక్ష్మి నమోస్తుతే. అందరూ కూడా మాంగళ్య మహాలక్ష్మి ప్రార్థన చేసుకోండి. ఇప్పుడు మాంగళ్య ధారణ జరుగుతుంది. కంకణ ధారణ, మాంగళ్య ధారణ, మాంగళ్య మహాలక్ష్మి అనుగ్రహించి అందరూ కూడా విశేషమైనటువంటి సౌభాగ్యాలు, అదే రీతిగా యావజ్జీవ దీర్ఘ సౌమంగళ్యం, అందరికీ ఆయురాలు ఐశ్వర్యం ఆరోగ్యం చేయడం బాగా ప్రార్థన చేసుకుని మా మీరు పుష్పం పూజ చేసి సార్ మీరిద్దరు కూడా మాంగళ్యానికి దక్షిణలు పెట్టాయండి. సేవాకర్తలో మాంగళ్యానికి ఒక దక్షిణ సమర్పణ చేయండి. ఇప్పుడు కంకణాలు తీసుకున్న ఆచార్యులు స్వామివారి సన్నిధానంలో కంకణ ధారణ జరుగుతూ ఉంది. బాగా ప్రార్థన చేయండి. ఇక్కడి నుంచే అందరూ కూడా మాంగళ్యాన్ని చూపిస్తారు. అందరూ కూడా చేతులు పైకి జోడించుకొని బాగా ప్రార్థన చేసుకోండి. ఇప్పుడు కంకణ ధారణ అయితా ఉంది. అందరూ కూడా బాగా ప్రార్థన చేసుకోండి. కంకణ ధారణ కాలే మోడీ యాగం చేయడమా ఓ కంకణాలు చూపించిందమ్మా ఒకసారి చూడండి. ఓం కృష్ణ ప్రార్థన చేసుకోండి. ఇప్పుడు విశేషంగా స్వామివారి యొక్క సన్నిధానం బాగా ప్రార్థన చేసుకోండి. ఓం మంగళ సూత్రధారణాఖ్యం కర్మ కరిష్యే. స్వామివారి హస్తములో ఆ మంగళ సూత్రాలు పెట్టి ఆరాధన చేస్తున్నారు.
అదే తర్వాత మంగళసూత్రాన్ని అమ్మవారి కట్టడానికి సమర్పణ చేస్తారు. ప్రార్థన చేసుకోండి. ఆ వాద్యం కార్యమ్మ సమర్పయామి అథా శ్రీవత్సవారమణ వరద గోవింద లక్ష్మీ రమణ వరద గోవింద మిత్రవేల మరగనికి మానవేల మరగనికి శక్తిదే మరగనికి హరోహర హరోహర. ఇప్పుడు సన్నిధానంలో మాంగళ్యదారులు అయింది. ఇప్పుడు మాకందరికీ కూడా ఒక పురందరలోని కన్నడలో ఒక సాహిత్యకారులు ఉన్నారు. వారు మహా విద్వాంసులు పురందర దాసులు అని. వాళ్ళు ఒక మాట చెప్పినారు, ఇది వాక్యమయ్యా అని 3 మాటలు చెప్పినారు. అదేమి వాక్యం అంటే జంతువునా నర జన్మ దుర్లభం అని. ఈ ఒక భూమి పైన మాకే ఒక మానుష్య జన్మము అనేటువంటిది లభించేటువంటిది మొదటి ఒక సౌభాగ్యం. రెండో సౌభాగ్యం ఏమో అంటే అందరికో ఎంతో మందిని మేము చూసింటాము. ఒకరికి కాళ్ళు ఉండేలేదో, ఒకరి చేతులు ఉండేలేదో, ఒకరి కళ్ళు ఉండేలేదో, ఒకరికి చెవులు ఉండేలేదో, ఆ రీతిగా ఏమో ఒక ఉండేటువంటి అంగాంగాలు ఆ న్యూనత అనేటువంటిది ఉంటుంది. భగవంతుడు మాకంతా కూడా నేరుగా ఏమేమి కావాలో అదంతా కూడా అనుగ్రహం చేశారు. మూడో వాక్యం యోగ అంటే భగవత్ సేవ చేసేటువంటి ఒక యోగం ఇతరులకి కూడా దొరకదు. చూడండి, ఈ రోజు ఇక్కడ దేవుని యొక్క వేదిక ముఖ్యంగా కూర్చొనేటువంటి వారందరూ కూడా మహాపోషకుల స్వామి. మేము కష్టపడి సంపాదించేటువంటి ఒక ఆ డబ్బులతో స్వామి వారి సేవ కోసము ఈ పోషకులు అందరూ కూడా 3,000 రూపాయలు స్వామి వారి సేవ కోసం ఇచ్చినారు. అదే రీతిగా ఒక జ్ఞానము, ఒక శక్తి ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలి. భగవంతుడు అందరికీ ఉంది, డబ్బులు ఉంది, అవి ఉంది. ఆ మనస్సు రావాలి అందరికీ కూడా. ఆ మనస్సు ఉంటే కూడా మాకు ఆ సమయం కూడా వచ్చేది. ఎంతో సిద్ధమేమో చోటు చెప్తాము. ఆ భాగ్యం అనేటువంటిది నేనేమో ఎంతో సిద్ధం అనుకుంటా ఉంటాము. అయ్యో మా ఇంట్లో హోమం చేయాలా, మా ఇంట్లో కళ్యాణోత్సవం చేయాలా,